ఓకే. నెక్స్ట్ కేస్ ఇస్ స్నాచింగ్ కేస్. ఇది మన దగ్గర 11th మార్చ్ నాడు రిపోర్ట్ అయింది. ఇది బేసికల్గా హనుమకొండ పోలీస్ స్టేషన్లో జరిగింది. దీంట్లో మా క్రైమ్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్, మన డీసీపీ క్రైమ్ జనార్దన్ గారి లీడర్షిప్లోని ఇవాళ మంచి వర్క్ చేశారు. సో ఇది కొన్ని రోజులలోనే ఇందులో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో చాపర్తి రాజేష్ అని, ఇతనిది 30 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ వరంగలే ప్రాపర్గా, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆ రోజు ఇతను వచ్చి అక్కడ మార్నింగ్ అవర్స్లో అది ఒకటి చైన్ స్నాచింగ్ చేశాడు. సో తర్వాత ఇతనికి అరెస్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసింది దట్ ఇంకా కూడా 5 అఫెన్సెస్ మన దగ్గరనే అన్నీ కూడా ఇంతకుముందు రిపోర్ట్ అయినాయి. అవి ఈ కేసుతో పాటుగా ఇంకా 2 కేసెస్ సీరియస్ సంవత్సరం, అట్లాగే 2 కేసెస్ పోయిన సంవత్సరం కూడా ఇతనే చేశాడని అట్లా తెలిసింది. సో అవన్నీ కేసెస్లో ఇతనికి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతని మీద పాత కూడా ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి 22లోని. సో ఇతనిది ఇట్లా క్రైమ్ చరిత్ర ఉంది. టోటల్గా ఇతని దగ్గర ఇప్పుడు రికవరీ వచ్చేసి 10,000 క్యాష్, అట్లాగే 75 గ్రామ్స్ గోల్డ్. ఇది టోటల్ దాదాపు 4.7 lakhs వర్త్ ఇది ప్రాపర్టీ ఉంది. దాంతోపాటుగా ఒక మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్, అది కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకో స్నాచింగ్ అయింది. ఇది మనకి నిన్న మార్నింగ్ జరిగింది. ఇది కాజీపేట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఇది సో ఈ కేసులో వచ్చేసి 2 అక్యూజ్ ఉన్నారు. వాళ్ళు ఆటోలో వచ్చి ఒక షాప్కి పోయి అక్కడ బిస్కెట్స్ కొనాలి అని అట్లా ఒక ముసలామె తోటి అట్లా కొంచెం డిస్కషన్ చేస్తే దాంట్లో అది క్యాష్లో అది చేంజ్ లేదు అని అట్లా కొంచెం మిస్గైడ్ చేసేసి ఆమెకి దగ్గర అది మెడలో ఉన్న గోల్డ్ చైన్ అట్లా వాళ్ళు లాక్కొని పోయారు. సో ఈ కేసు చాలా తొందరగా విదిన్ 24 hours ఇది పట్టుకోవడం జరిగింది. ఇందులో మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇది 2 అక్యూజ్ను వాళ్ళని పట్టుకున్నారు. సో వీళ్ళ పేర్లు వచ్చేసి తలపల్లి సంపత్ కుమార్ అని, ఇతనిది 39 years, ఆటో డ్రైవర్, ఇతను నేటివ్ ఇక్కడే హనుమకొండ. సెకండ్ అక్యూజ్ వచ్చేసి చుక్కా మురళి, ఇతనిది 26 years, ఇతను కార్ డ్రైవర్ ఉన్నాడు, ఇతనిది కూడా హనుమకొండ. వీళ్ళ మీద పాత నేర చరిత్ర ఏం లేదు, కానీ ఈ కేసు మీద చాలా తొందరగా విదిన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దెన్ లాస్ట్ కేసు ఒకటి ఉంది. ఇది కేయూసీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఇది థెఫ్ట్ కేసు ఉంది. 19 మార్చ్ ఇది నెల జరిగింది. ఇది బేసికల్గా ఒక కార్లో పెట్టిన క్యాష్, యజమాని ద్వారా కార్లో పెట్టిన క్యాష్ వాళ్ళ డ్రైవరే తీసుకెళ్లారని ఆ కేసు ఉంది. ఇది దీంట్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతని పేరు కార్తిక్. ఇతను నేటివ్ ఆఫ్ బెంగళూరు, యాక్చువల్గా 30 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో డ్రైవర్ అక్కడ ఏదో ప్రోగ్రామ్కి పోయినప్పుడు ఇతను వెనుక ఇతనికి ఐడియా ఉంది దట్ బండిలో క్యాష్ ఉంది అని. సో అక్కడ బండి నుంచి క్యాష్ తీసుకొని ఇతను పోయినాడు. సో ఇతన్ని కూడా ఇవాళనే పట్టుకోవడం జరిగింది వనస్థలీపురం, హైదరాబాద్లోని. సో ఇది కూడా కేసు చాలా తొందరగా డిటెక్ట్ చేసినందుకు మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.